ఆ 13,000 అనేది మనకి ఫ్రీ ఇస్తున్నారు. అవి కూడా 60,000 నుంచి 80,000 వరకు మనకి ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక స్పెషల్ వెహికల్ అనమాట, స్పెషల్ కార్. ఎవరైతే రిలయబిలిటీ కోరుకుంటారో, స్మూత్నెస్ కోరుకుంటారో, లాంగ్ లైఫ్ కోరుకుంటారో వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటంటే జర్మన్ కార్స్ అనమాట. ఈ జర్మన్ కార్స్లో ఒకటైన మన ఇండియాలో బాగా సక్సెస్ఫుల్ అయిన ఒక కార్ అయితే ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాం. అండ్ ఇది వచ్చిన వేరియంట్ ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది, రీసెంట్గా లాంచ్ అయింది. అందుకని ఈ వెహికల్ అయితే బయటికి తీసుకొచ్చాము షోరూమ్ నుంచి. సో ఈ వీడియో మీ ముందుకు నేను తీసుకురావడానికి రాజమండ్రిలో ఉన్న మోడీ వోక్స్వ్యాగన్ షోరూమ్కి అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు ఈ కార్లో అసలు ఏముంది, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ అంతా చూద్దాం, ఆ తర్వాత ఇంటీరియర్లో ఫీచర్స్ ఏమున్నాయి, ఇంజన్ ఏముంది, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ స్టార్టింగ్ ఇమేజ్లో చూసుకుంటే మనకి వోక్స్వ్యాగన్ లోగో అయితే ఈ టైప్లో ఉంది. అండ్ చుట్టూరా కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేటప్పటికి పియానో బ్లాక్ ఫినిష్ యాజ్ వెల్ as ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మ్యాట్ బ్లాక్ ఫినిష్ రెండు కలిపి అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మాసివ్ గ్రిల్ అయితే ఇచ్చారు, ఇక్కడికి మనకి రేడియేటర్ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా. సో ఇక్కడైతే మనకి ఎయిర్ ఇంటేక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యలో వచ్చేటప్పటికి మనకి నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ దెన్ మనం హెడ్లైట్ చూసుకున్నా సరే దీంట్లో టోటల్గా ఏంటంటే ప్రొజెక్టర్ హెడ్లైట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి డిఆర్ఎల్ వస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం గ్లాసీ ఫినిష్ టైప్లో బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఈ టైప్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మనకి గ్లోబల్ అన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. అడల్ట్ సేఫ్టీ యాజ్ వెల్ as చైల్డ్ సేఫ్టీలో కూడా మనకి 5 స్టార్ రేటింగ్ వచ్చిన కార్ ఇది. వీల్ పైన ఆర్చ్ అయితే చూస్తున్నారు కదా, వీల్ పైన ఆర్చ్ క్లాడింగ్ కానీ సైడ్ క్లాడింగ్ కానీ మొత్తం అంతా కూడా ఈ టైప్లో వచ్చింది. సైడ్ క్లాడింగ్ సైజ్ అనేది కూడా మనకి కొంచెం పెద్ద సైజులో అయితే ఇచ్చారనమాట. టోటల్ అంటే కొంచెం ఎస్యూవిష్ లుక్ ఉండేలాగా దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. టైర్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక దీంట్లో ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 205/55 రేడియల్ 17 సెక్షన్ అలా వీల్స్ అయితే వచ్చాయి. ట్యూబ్లెస్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్రేకింగ్ చూసుకుంటే కనుక మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్లు వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దీంట్లో డ్రమ్ బ్రేక్లు అయితే వస్తాయి. అండ్ క్యాలిపర్స్ చూస్తున్నారు కదా, క్యాలిపర్స్ మనకి సిల్వర్ ఫినిష్లో అయితే వచ్చింది. అలాగే మనం ఎలా వీల్స్ చూసుకున్నా సరే ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ అంతా కూడా బ్లాక్ ఫినిష్లో అయితే వస్తుంది. మధ్యలో వోక్స్వ్యాగన్ లోగో అయితే ఉంది. అండ్ దీంట్లో మనం ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే కనుక మ్యాక్ఫర్సన్ సస్పెన్షన్ వస్తుంది విత్ స్టెబిలైజేషన్ బార్ అయితే ఉంటుంది. అండ్ దెన్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ట్విస్ట్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇంజిన్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక రెండు వస్తాయి. 1 లీటర్ వస్తుంది, అలాగే 1.5 లీటర్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఇది 1 లీటర్ ఇంజన్ అనమాట. ఇంజన్ మొత్తం ఓవరాల్గా బానెట్ ఓపెన్ చేసి తర్వాత చూపిస్తాను. అండ్ దీంట్లో వేరియంట్స్ వచ్చేటప్పటికి మెయిన్గా 3 వేరియంట్స్ వస్తాయి. మనకి కంఫర్ట్ లైన్ వస్తుంది, హై లైన్ వస్తుంది, అండ్ దెన్ టాప్ అండ్ లైన్ వస్తుంది. దీంట్లో హై లైన్లోనే ఇంకొంచెం యాక్సరీస్ ఇవన్నీ యాడ్ చేసి ఇది వచ్చేటప్పటికి మనకి జీటీ లైన్ అని నేమ్ చేయడం అయితే జరిగింది. ఈ జీటీ లైన్లో అసలు ఏముంది ఏంటి అనేదే ఈరోజు మన వీడియో. ఫ్రంట్ బానెట్ చూసుకున్నా, అలాగే మనం ఈ సైడ్ చూసుకున్నా మనకి క్రీజెస్ అయితే ఏవైతే కనబడుతున్నాయి ఇవి టోటల్గా ఏరోడైనమిక్ షేప్ని సపోర్ట్ చేయడానికి. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా ఫ్యూయల్ ఎకానమీ సపోర్ట్ చేయడానికి ఇదైతే పనికి వస్తుంది అనమాట. అండ్ ఈ సైడ్ ప్రొఫైల్ మెయిన్గా చూస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఈ బ్లాక్ డౌట్ మనకి ఓఆర్విఎమ్స్ అయితే వస్తాయి పైన కలర్ అయితే. అండ్ దీంతో పాటే మనకి సిగ్నల్ లైట్స్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఆటో ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ అయితే వస్తాయి. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండిల్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. పైన మనకి క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ ఓవరాల్గా సైడ్ నుంచి మనకి వ్యూ అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో పెట్రోల్ వెర్షన్ మాత్రమే ఉంటుంది అనమాట. దీంట్లో డీజిల్ వెర్షన్స్ అవి అయితే ఏం లేవు, ఓన్లీ పెట్రోల్ వెర్షన్స్ మాత్రమే ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నా సరే దీంట్లో టోటల్గా 50 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేటప్పటికి మనకి 19.87 మనకి కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్. ఆన్ రోడ్ కండిషన్స్లో ఒకవేళ మీరు వోక్స్వ్యాగన్ టైగన్ వాడుతున్నట్టయితే ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ జీటీ లైన్ వెర్షన్లో వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ రూఫ్ రైల్స్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తాయి అనమాట. టోటల్ ఇవి మనకి ఫేక్ రూఫ్ రైల్స్ కాదు, ఒరిజినల్ రూఫ్ రైల్స్ ఇవి.
ఈ వోక్స్‌వ్యాగన్ టైగన్ అనేది మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అంటే 10,89,000 దగ్గర నుంచి మనకి వేరియంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫ్రంట్ చూసుకున్నా లేదంటే బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి విండో ఏరియా అయితే చూస్తున్నారు కదా, చాలా మాసివ్ విండో ఏరియా అయితే ఉంటుంది. సో ఇలా విండో ఏరియా అనేది అంటే ఈ గ్లాస్ ఏరియా అనేది ఎప్పుడైతే ఇలాగా ఎక్కువ ఉంటుందో లోపల కూర్చున్న వాళ్ళకి ఎయిరీ ఫీల్ ఉంటుంది అనమాట. ఈవెన్ లాంగ్ జర్నీ చేసేటప్పుడైనా, బయట వ్యూ చూడడానికైనా, లేదంటే లోపలికి ఎక్కువ లైటింగ్ రావడానికైనా ఓవరాల్గా ఇలా మనకి మాసివ్ సైజులో మనకి విండోస్ ఎప్పుడైతే ఉంటాయో ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే సూపర్ కంఫర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఈ పైన చూస్తున్నారు కదా, షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఈ టైప్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ స్పాయిలర్ చూసుకుంటే మనకి ఈ టైప్లో వచ్చింది. ఏరోడైనమిక్స్ని సపోర్ట్ చేసేలాగే యాజ్ వెల్ యాజ్ ఓవరాల్గా స్టైలింగ్ పరంగా చూసుకున్నా సరే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కదా ఇది. అండ్ మెయిన్గా దీంట్లో కలర్స్ చూసుకుంటే కనుక 5 కలర్ ఆప్షన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది అయితే క్యాండీ వైట్ కలర్ కదా, ఇంకా మిగతా కలర్స్ వచ్చేటప్పటికి వైల్డ్ చెర్రీ రెడ్ ఉంటుంది, లావా బ్లూ ఉంటుంది, రిఫ్లెక్స్ సిల్వర్ ఉంటుంది అండ్ కర్కుమా ఎల్లో ఉంటుంది. టోటల్గా ఈ 5 కలర్ ఆప్షన్స్లో మనకి ఈ కార్ అయితే అవైలబుల్గా ఉంటుంది. స్టాప్ ల్యాంప్ యాజ్ వెల్ as సిగ్నల్ ల్యాంప్స్ అన్నీ కూడా టోటల్ దీంట్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. అండ్ మనకి హెడ్ లైట్ ఆన్ చేసిన తర్వాత ఈ టోటల్ కనెక్టెడ్ లైన్ అయితే ఈ టైప్లో బ్లింక్ అవుతుంది. అండ్ మధ్యలో మనకి వోక్స్‌వ్యాగన్ లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డిఫాగర్ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ దెన్ మనకి వైపర్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా మనం ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఇది ఓవరాల్గా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ నుంచే మనం బూట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేటప్పటికి టీఎస్ఐ అంటే మనకి ఇంజిన్ రిలేటెడ్ బ్యాడ్జింగ్ కూడా అయితే వచ్చింది. ఇక్కడ టర్బో స్టాటిఫైడ్ ఇంజెక్షన్ అని చెప్పి టీఎస్ఐ అని అయితే వచ్చింది. అండ్ మధ్యలో మనకి టైగన్ బ్యాడ్జింగ్ అనేది అయితే వచ్చింది. దీంట్లో చూసుకుంటే మనకి మెయిన్గా 3 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేది మధ్యలో ఒకటి వచ్చింది. అండ్ ఆ చివర ఈ చివర బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఈ జీటీ వేరియంట్లో వచ్చేటప్పటికి మనకి జీటీ లైన్ వేరియంట్లో వచ్చేటప్పటికి ఇదంతా కూడా టోటల్ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే వచ్చింది చూస్తున్నారు కదా. మెయిన్గా దీనికి వస్తుంది, మిగతా వేరియంట్స్లో అయితే ఇది రాదనమాట. అండ్ బ్యాక్ సైడ్ డిఫ్యూజర్ చూసుకున్నా ఈ టైప్లో అయితే ఉంది. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే ఇది. అండ్ ఇప్పుడు మనం డైమెన్షన్స్ చూసుకుంటే కనుక ఈ టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 13.8 ఫీట్ లెంత్ అయితే ఉంటుంది. ఇట్లా వీల్ బేస్ చూసుకున్నా సరే టోటల్ 8.6 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 5.2 ఫీట్ అయితే ఉంటుంది. బట్ ఈ హైట్ 5.2 ఫీటే ఉంది ఏంటి అనుకోకండి, బట్ లోపల కూర్చున్న తర్వాత మనకి హెడ్ రూమ్ స్పేస్ అది ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఈ విడ్త్ చూసుకుంటే కనుక మనకి 5.7 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 188 mm అయితే వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఈ డోర్ ఓపెనింగ్ చూసుకున్నా సరే చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 90 డిగ్రీ ఓపెనింగ్ వరకు అయితే ఉంది, 80 డిగ్రీ వరకు అనుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఆల్మోస్ట్ ఓపెనింగ్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ ఏరియా అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా ఇంగ్రెస్ అవ్వడానికి ఎగ్రెస్ అవ్వడానికి ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఈవెన్ ఈ సీట్స్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సీట్స్ లోపల ఇంటీరియర్ అంతా కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ బూట్ ఓపెన్ చేసి చూద్దాం, బూట్ ఎలా ఉంది ఏంటనేది. అండ్ డోర్ థడ్ కూడా చూస్తున్నారా, రేంజ్లో ఉంది. ఇక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలి. మొత్తం బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి బూట్ దగ్గర ఓపెన్ చేసిన, బానెట్ ఓపెన్ చేసిన, డోర్స్ ఓపెన్ చేసిన మొత్తం అంతా కూడా హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మోనోకాక్ ప్లాట్ఫామ్ మీద ఇదైతే బిల్డ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ మనం బూట్ స్పేస్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. టోటల్గా 385 లీటర్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక లైట్ అయితే ఉంది, నైట్ టైం కూడా ఈజీగా యాక్సెస్ చేయడానికి. సో స్పేర్ వీల్ కూడా ఎంఆర్ఎఫ్ నుంచే ప్రొవైడ్ చేశారు. బట్ సైజ్ అయితే మనకు తగ్గుతుంది అనమాట. బయట వచ్చేటప్పటికి 16 ఇంచ్ వచ్చింది కదా, ఇది వచ్చేటప్పటికి 15 ఇంచ్ అయితే వచ్చింది. 195/65 రేడియల్ 15. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి స్టీల్ వీల్ వస్తుంది, ఎలా వీల్ అయితే రాదు, ఓన్లీ స్టీల్ వీల్ వస్తుంది. అండ్ దీంతోపాటు టూల్ కిట్ అయితే ఉంటాయి, జాకీ ఇవన్నీ కూడా దీంతో ప్లేస్ చేశారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, టెదరింగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఐసోఫిక్స్ యాంకరేజెస్ అనమాట. అండ్ ఒకవేళ బూట్ స్పేస్ ఇంకా కావాలి మనకు అనుకున్నా సరే దీంట్లో 60/40 స్ప్లిట్ అయితే ఉంటుంది. సో ఈ టైప్లో మనం 60/40 స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే టోటల్గా స్ప్లిట్ చేసుకున్నా సరే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, స్టోరేజ్ స్పేస్ అనేది అయితే అంటే బ్యాక్ సైడ్ ఎవరో ప్యాసింజర్స్ లేరు అనుకున్నప్పుడు, ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలనుకున్నప్పుడు మనం ఈ టైప్లో అయితే తీసుకోవచ్చు. అండ్ దెన్ ఒక పార్సిల్ ట్రే కూడా వచ్చింది, ఇది కూడా మనకు అక్కర్లేదు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ కార్ గురించి ఎక్స్టీరియర్ అయితే. ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూద్దాం. అండ్ ఇంటీరియర్ చూసే ముందు మీకు దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను అనమాట. అండ్ దీంట్లో మెయిన్గా 2 వేరియంట్స్ ఉంటాయి, మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుంది. మాన్యువల్ 6 స్పీడ్ మాన్యువల్ వచ్చేటప్పటికి మనకి 17,45,000 ఆన్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 6 స్పీడ్ ఆటోమేటిక్ వచ్చేటప్పటికి మనకి 19,36,000 అయితే ఉంటుంది. రేర్లో వచ్చేటప్పటికి మనకి డోర్ సైడ్ అయితే ఈ టైప్లో ఉంది.
సో మొత్తం దీంట్లో ఏంటంటే ఓవరాల్గా బ్లాక్ కలర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. బయట ఓవరాల్గా ఏ కలర్ ఉన్నా లోపల సీడ్స్ చూసుకున్నా ఈ బ్లాక్ అనేది ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ వేరియంట్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ డోర్లో చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ సిల్వర్ ఫినిష్ తోటి మనకి అన్లాక్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ పవర్ విండో స్విచ్ అయితే ఇలా మనకి ఓవరాల్గా ఏంటంటే ప్రీమియంనెస్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చూస్తున్నారు కదా, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి లెదర్ టైప్లో అయితే ఇచ్చారు. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ డ్రైవర్ దగ్గరే కాదు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా హ్యాపీగా దీని మీద చేయి పెట్టుకున్నా ఇది హార్డ్ సర్ఫేస్ కంటే ఈ టైప్లో స్మూత్ సర్ఫేస్ ఉన్నప్పుడు లాంగ్ జర్నీస్లో మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్కి ఇక్కడ సెపరేట్గా అయితే ఏమీ లేదు. 1 లీటర్ బాటిల్ హోల్డర్, అలాగే ఇక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా చూస్తున్నారు కదా. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్స్ దీంట్లో టోటల్గా ఏంటంటే 6 స్పీకర్స్ విత్ సబ్ వూఫర్ అయితే వస్తుంది. అది కూడా ఓవరాల్గా ఏంటంటే వోక్స్ వ్యాగన్ నుంచే. టోటల్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఉన్నాయి. ఈ చివరి వచ్చేటప్పటికి మనకి లెదర్ టైప్లో మనకి స్టిచ్చింగ్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్గా క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. క్వశ్చన్ పరంగా చూసుకుంటే మనకి మరీ సాఫ్ట్ లేదు, మరీ హార్డ్ లేదు. బట్ లాంగ్ జర్నీ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఐసోఫిక్స్ అయితే మనము ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ చిల్డ్రన్ సీట్స్ కూడా మనం హ్యాపీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, మధ్యలో కూర్చున్న ప్యాసింజర్స్ కూడా మనకి హెడ్ రెస్ట్ ఇచ్చారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే నార్మల్గా అన్ని కార్స్లో మనకి 2 ఉంటాయి, మధ్యలో వాళ్ళకి హెడ్ రెస్ట్ అనేది అయితే ఉండదు. బట్ దీంట్లో అలా ఆ ఇష్యూ అయితే లేదు. ఈవెన్ మధ్యలో కూర్చున్న వాళ్ళకి కూడా హెడ్ రెస్ట్ అయితే ఉంది. అండ్ ఒకవేళ 2 పర్సన్సే ట్రావెల్ చేస్తున్నారు అనుకున్నా సరే మనకి ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఉంది విత్ 2 కప్ హోల్డర్స్ అయితే వచ్చాయి. మెయిన్గా ఏంటంటే వోక్స్ వ్యాగన్లో మీరు ఏంటి బేస్ వేరియంట్ తీసుకున్నా లేదంటే ప్రీమియం వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ తీసుకున్నా దేంట్లో అయినా సరే మనకి ఆ ప్రీమియంనెస్ అనేది అయితే కనబడుతుంది. ఎయిర్లో చూసుకున్నా మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి సీ పోర్ట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ కానీ అన్నీ కూడా సీ పోర్ట్ వస్తున్నాయి కదా. యూఎస్బీలో ఏ పోర్ట్ ఇచ్చినా ఇప్పుడున్న కాలం ప్రకారం ఏంటంటే అవి మోస్ట్లీ యూజ్ అవ్వవు. బట్ దీంట్లో సీ పోర్ట్ అయితే వచ్చాయి విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో హంప్ చూసుకున్నా పెద్దగా హంప్ అయితే లేదు. సో ఈవెన్ 3 పర్సన్స్ మీరు ట్రావెల్ చేస్తున్నా సరే హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. కిందన మనకి స్పేస్ అనేది ఇష్యూనే కాదు. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకున్న రూఫ్ దగ్గర మనకి సెపరేట్ లైటింగ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ప్యాసింజర్కి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్కి మనకి సెపరేట్ లైటింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనము ఈ రైట్ సైడ్ చూసుకున్నా లేదంటే లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా నాకు ఈ గ్లాస్ ఏరియా అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఏరియా అనేది చాలా పెద్దగా ఉంది. అండ్ దీంట్లో నీ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ బాగుంది, యాజ్ వెల్ యాజ్ థై సపోర్ట్ బాగుంది. ఇవి మెయిన్గా ఏంటంటే పాసింజర్ టు పాసింజర్ అనేది సెపరేట్ అయిపోతూ ఉంటాయి. అంటే మీ వెయిట్ని బట్టి కానీ, మీ బాడీ పోస్చర్ని బట్టి కానీ, మీ హైట్ని బట్టి కానీ ఇవైతే సెపరేట్ అవుతూ ఉంటాయి. సో అలాగే మీరు బ్యాక్ సీట్లో కంఫర్ట్ చూసుకోవాలంటే కంపల్సరీగా మీరు షోరూమ్ని అయితే విజిట్ చేసి మీరు ఫీల్ అవ్వండి. డైరెక్ట్గా మీరు రైడ్ చేసి కానీ డైరెక్ట్గా మీరు వెనకాల యాజ్ ఏ పాసింజర్ కూర్చుని కానీ మీరు ఫీల్ అయితేనే మీకు కంఫర్ట్ ఎలా ఉందనేది అయితే తెలుస్తుంది. అండ్ దెన్ దీంట్లో మనకి హెడ్ రూమ్ చూసుకున్నా సరే చూస్తున్నారు కదా, నా హైట్ వచ్చేటప్పటికి 5.8 ఫర్ రిఫరెన్స్. అండ్ హెడ్ రూమ్ అనేది అసలు ఇష్యూనే కాదు, చాలా హెడ్ రూమ్ అయితే ఉంది. బట్ 6 ఫీట్ దాటేసి ఇంకా ఎక్కువ ఉంటే కనుక హెడ్ రూమ్ ఏమైనా ఇష్యూ అవ్వచ్చు. డ్రైవర్ పక్కన మనకి కో పాసింజర్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ అయితే ఈ టైప్లో ఉంది. సేమ్ మనం బ్యాక్ సైడ్ డోర్లో ఏదైతే చూసామో ఆ టైప్లో మనకి అన్లాక్ హ్యాండిల్ అయితే ఈ టైప్లో సిల్వర్ ఫినిష్లో అయితే ఇచ్చారు. అదంతా నార్మల్. అండ్ ఇక్కడ కూడా మనకి బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ సీట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. టోటల్ ఫ్యాబ్రిక్ సీటే, బట్ ఈ విడ్త్ అనేది అయితే ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఈవెన్ ఈ విడ్త్ కూడా చాలా బాగుంది. సో లాంగ్ డ్రైవ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. బ్యాక్ సీట్స్తో పోల్చుకున్న మనకి ఫ్రంట్ ఇంకా కంఫర్ట్ ఉంటుంది. అండ్ రిక్లైన్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ దీనికి కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వచ్చాయి. మనకి బ్యాక్ సైడే కాదు ఫ్రంట్ సైడ్ మొత్తం ఓవరాల్గా 5 హెడ్ రెస్ట్లు అయితే మొత్తం టోటల్ 5 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా టోటల్ ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. అండ్ ఈ పైన ఈ చిన్నది మనకి లెదర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ స్టిచ్చింగ్ అయితే చూస్తున్నారు కదా, ఈ టైప్లో అయితే ఉంది. అండ్ ఏసీ బండి దగ్గర మనకి డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. అండ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. ఇదంతా టోటల్గా ఏంటంటే హార్డ్ టచ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి టోటల్ గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా లైట్గా లైటింగ్ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేటప్పటికి మనకి యాంబియంట్ లైటింగ్ అయితే వస్తుంది. అండ్ రెడ్ లైట్ అయితే వస్తుంది అనమాట దీంట్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. మనకి మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ ఉంది. అండ్ కీ స్లాట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంటుంది కీ స్లాట్ అనేది.
నెక్స్ట్ మనం డ్రైవర్ సైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ చూసుకుంటే కనుక దీంట్లో అంతా కూడా ఈ లెదర్ టైప్ వచ్చింది, యాజ్ వెల్ as స్టిచ్చింగ్ అంతా ఈ టైప్లో వచ్చింది. అండ్ దీంట్లో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో మనకి వోక్స్ వ్యాగన్ లోగో అండ్ ఎయిర్ బ్యాగ్. ఇంట్లో బేస్ వేరియంట్ చూసుకున్న, టాప్ అండ్ వేరియంట్ చూసుకున్నా సరే టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది అయితే స్టాండర్డ్గా వస్తుంది. అండ్ దాంతోపాటు ఏబిఎస్ వస్తుంది, ఈబిడి ఉంటుంది, అలాగే ఈఎస్పి ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్, ఇవన్నీ కూడా మొత్తం కలిపి వస్తాయి. అండ్ ఓఆర్విఎమ్స్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ లాక్ అండ్ అన్లాక్ మనకి డోర్ రిలేటెడ్ మొత్తం అంతా కూడా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఓఆర్విఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ పవర్ విండోస్ రిలేటెడ్ మొత్తం స్విచెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ డోర్ దగ్గర చూసుకున్నా సరే ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ లెదర్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ వచ్చింది, యాజ్ వెల్ as స్పీకర్స్. అండ్ ట్వీటర్స్ చూసుకుంటే మనకి ఏ పిల్లర్ దగ్గర అయితే ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్ దగ్గర డిజైన్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. ఇదంతా కూడా టోటల్ గ్లాసీ బ్లాక్ ఫినిష్తో అయితే వచ్చింది. ఇక్కడనే కాదు, టోటల్ ఇదంతా కూడా క్యారీ అవుట్ అవుతుంది గ్లాసీ బ్లాక్ ఫినిష్ అనేది. అండ్ ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ as మనం ఇక్కడ చూసుకుంటే గ్లో బాక్స్ అయితే ఈ టైప్లో ఉంది. సైజ్ పరంగా చూసుకుంటే బాగానే ఉంది. అండ్ మధ్యలో ఏసీ వెంట్స్ చూసుకుంటే మనకి ఈ టైప్లో చిన్న సైజులో ఉన్నాయి, బట్ ఏసీ మాత్రం చాలా బాగుంది. విత్ ఇన్ సెకండ్స్లో మనకి క్యాబిన్ అంతా కూడా చిల్ చేస్తుంది. స్టీరింగ్ మీద చూసుకున్నా సరే మనకి ఇక్కడ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ దెన్ మనము ఇవి యాక్సెస్ చేయడానికి మనకి ఇక్కడ స్విచెస్ అయితే ఇచ్చారు. అండ్ వాయిస్ రికగ్నేషన్ కానీ, కాల్ కట్ చేయడానికి కానీ మొత్తం అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ దెన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనం యాక్సెస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూస్తున్నారు కదా ప్లీజ్ కనెక్ట్ సెల్ ఫోన్ అని వచ్చింది. అండ్ దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అలాగే యాపిల్ కార్ప్లే అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది. ఎన్లాక్ ప్లస్ డిజిటల్ యూనిట్ అయితే ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి టోటల్ ఆర్పిఎం అయితే చూపిస్తుంది అండ్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది. అండ్ రైట్ సైడ్ మనకి టోటల్ స్పీడోమీటర్ అయితే ఉంది, 260 వరకు అయితే ఉంది, యాజ్ వెల్ as ఫ్యూయల్ గాస్ అయితే ఉంది. ఈ రెండు కూడా మనకి ఎన్లాక్ టైప్లో అయితే ఇచ్చారు. మధ్యలో చిన్న డిజిటల్ యూనిట్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ చూపిస్తుంది, టోటల్ ఓడో చూపిస్తుంది, ట్రిప్ చూపిస్తుంది. అండ్ అలాగే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. ప్రస్తుతానికి న్యూట్రల్లో ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. దీంట్లోనే మనకి మాన్యువల్ వేరియంట్ కూడా ఉంటుంది, 6 స్పీడ్ మాన్యువల్ వేరియంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి టైం చూపిస్తుంది, సర్వీస్ ఇంటర్వెల్ చూపిస్తుంది. అండ్ ఈ పైన మనకి ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అనేది అయితే ప్రస్తుతానికి ఆఫ్లో ఉంది. అండ్ ఈ ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఫ్యూయల్ ఎకానమీ పెరగడానికి మనం ఎక్కువైనా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో వెళ్తున్నా, ఏదైనా సిగ్నల్స్ దగ్గర అది ఎక్కువ ఆగుతున్నాం అనుకోండి, ఇది ఒకవేళ ఆన్లో ఉంటే వితిన్ 10 సెకండ్స్ మన వెహికల్ కానీ అలా హాల్ట్ అయి ఉంటే ఆటోమేటిక్ ఇంజిన్ అనేది ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత మనం యాక్సిలరేటర్ లైట్గా ప్రెస్ చేసినా లేదంటే స్టీరింగ్ అనేది కొంచెం మూమెంట్ వచ్చినా ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఓవరాల్గా ఏంటంటే ఫ్యూయల్ ఎకానమీ పెరుగుతుంది. అండ్ దీంట్లో మనకి హెడ్లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఆటో హెడ్లైట్లో పెట్టుకోవాలన్నా మనం ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. మనం సపరేట్గా మళ్ళీ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ వెల్ as దీంట్లో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉంటాయి. సో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అంటే మనకి దీని మీద మనకు వర్షం పడినా ఏదైనా మనం వైపర్స్ ఆన్ చేసుకునే పని లేకుండా ఆటోమేటిక్గా వైపర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. మనం ఈ మధ్యలో చూసుకుంటే కనుక టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే ఉంది. టోటల్గా 25 సెంటీమీటర్స్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనం నావిగేషన్ చూసుకోవచ్చు, ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి మొత్తం. అండ్ మ్యూజిక్ రిలేటెడ్ కానీ మొత్తం ఈ సెట్టింగ్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఈవెన్ కార్ రిలేటెడ్ కూడా చూస్తున్నారు కదా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది మనం ఇక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో లైట్ సెట్టింగ్స్ వచ్చేటప్పటికి మనకి యాంబియంట్ లైటింగ్ అనేది మనకి ఇక్కడైతే ఇందాక చూపించాను కదా, సో అది కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ కస్టర్ లేదంటే ప్యానల్ లైటింగ్లో కానీ ఎక్స్టీరియర్ లైట్స్ కూడా మొత్తం ఇక్కడి నుంచి కమింగ్ హోమ్ ఫంక్షన్ కానీ లీవింగ్ హోమ్ ఇవన్నీ 10 సెకండ్స్ లేదంటే టైం ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ రెయిన్ డిపెండెన్స్ ఆటోమేటిక్ హెడ్లైట్ కంట్రోల్, ఇది కూడా ఏంటంటే రెయిన్ని బట్టి దాన్ని బట్టి కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీడియా రిలేటెడ్ ఆడియో బ్లూటూత్ ట్యూనర్ సెట్టింగ్స్, దీంట్లో యాప్స్ మేనేజ్మెంట్ అది చేసుకోవచ్చు. అండ్ దెన్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. టోటల్గా మనం నావిగేషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి ట్రాక్షన్ కంట్రోల్ రిలేటెడ్ అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు, డియాక్టివేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడైతే వస్తుంది నోటిఫికేషన్ అనేది, ట్రాక్షన్ కంట్రోల్ డియాక్టివేటెడ్, ట్రాక్షన్ కంట్రోల్ యాక్టివేటెడ్. నెక్స్ట్ మనం ఏసీ రిలేటెడ్ కంట్రోల్ చూసుకుంటే ఈ టైప్లో అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో మనకి హజార్డ్ ల్యాంప్ అయితే వచ్చింది. అండ్ దెన్ ఇవి టోటల్గా ఏంటంటే మనకి దీంట్లో ఫిజికల్ కీస్ కాకుండా మోస్ట్లీ టచ్లోనే వస్తుంది. ఫ్యాన్ స్పీడ్ మనం పెంచుకోవడానికి. సో బ్లోయర్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బ్లోయర్ స్పీడ్ ఫుల్గా పెడితే నా మాట కూడా మీకు వినపడదు. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. అండ్ ఇవి వచ్చేటప్పటికి డిఫాగర్. అండ్ దెన్ దీంట్లో మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంటుంది.
అండ్ అలాగే మనకి దీంట్లో ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ కిందను చూసుకుంటే మనకి సీ పోర్ట్లు అయితే 2 ఇచ్చారు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి మ్యాగ్నెటిక్ అంటే వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ ఒకవేళ మనం టైర్ ఇన్ఫ్లేటర్ అవి సెట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. బట్ టైర్ ఇన్ఫ్లేటర్స్ అవి యూస్ చేసేటప్పుడు కంపల్సరీగా ఇంజిన్ ఆన్లో ఉండేలా చూసుకోండి, లేదంటే బ్యాటరీ డౌన్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి ఈ టైప్లో అయితే ఉంది. సో పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, అలాగే మనం మాన్యువల్గా ఒకవేళ డ్రైవ్ చేసుకోవాలన్నా సరే మనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి, మైనస్ అండ్ ప్లస్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ దెన్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఉంది, యాజ్ వెల్ as కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టోరేజ్ స్పేస్ అయితే మనకి ఈ టైప్లో ఉంది. అండ్ ఈవెన్ ఈ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి ఫ్రంట్కి బ్యాక్కి మన సీటింగ్ పొజిషన్ బట్టి మన కంఫర్ట్ని బట్టి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా సరే మనకి హై బీమ్ అదే ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ దెన్ టర్న్ సిగ్నల్స్కి ఇక్కడ నుంచి అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం హై బీము, లో బీము, పాస్ లైటు ఇవైతే యాక్సెస్ చేయొచ్చు. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి మొత్తం. అలాగే మనం వోక్స్వ్యాగన్ కనెక్ట్ అనే యాప్ ద్వారా మనం కనెక్ట్ చేసుకున్నా సరే చాలా ఫీచర్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ సేఫ్టీ రిలేటెడ్ చూసుకున్న, ఫీచర్స్ రిలేటెడ్ చూసుకున్న ఈవెన్ 40+ మనకి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ చూసుకున్నా మనకి ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ వైజర్ అయితే ఈ టైప్లో ఉంది, విత్ టికెట్ హోల్డర్ అయితే ఉంది. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది, విత్ వ్యానిటీ మిర్రర్ అయితే ఉంది. దీంట్లో చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే వచ్చాయి, బోత్ సైడ్స్ 2 అయితే వచ్చాయి. అండ్ దీంట్లో మనకి మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకునేలాగా మనకి IRVM అయితే వచ్చింది, మాన్యువల్ డిమ్ ఫంక్షన్ తోటి అయితే వచ్చింది. సో మనం రివర్స్ ఆన్ చేస్తే ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా గైడ్ లైన్స్ అయితే వచ్చాయి. బట్ స్క్రీన్ క్లారిటీ పరంగా చూసుకుంటే ఇంకొంచెం పెంచితే బాగుండేదేమో అని నా ఒపీనియన్. స్టీరింగ్ చూసుకున్నా సరే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా రీచ్ అండ్ ర్యాక్ కూడా ఉంది, చాలా స్మూత్ అయితే ఉంది అడ్జస్ట్మెంట్ అనేది. అండ్ మనకి స్టీరింగ్ కూడా ఏంటంటే ఇంజన్ ఆన్ చేసిన తర్వాత సూపర్ స్మూత్ అయితే ఉంటుంది. మనకి ఇంత స్మూత్గా ఉన్నది ఏంటంటే బాగా ఎక్కువ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్లో తిరిగేటప్పుడు కానీ, లేదంటే హైవేస్లో క్రూజ్ చేసేటప్పుడు ఓకే అనుకోండి. మెయిన్గా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో, సిటీ కండిషన్స్లో నడిపేటప్పుడు ఇంత స్మూత్ ఉంటే చాలా బాగుంటుంది ఏ స్టీరింగ్ అయినా సరే. అండ్ అలాగే దీంట్లో మనకి డ్రైవర్ సైడ్ చూసుకున్నా సరే మనకి ఆటో అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే ఉంటుంది, విత్ పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలాగ ఏదైనా ఇక్కడ ఆబ్జెక్ట్ అడ్డు తగిలితే ఆటోమేటిక్గా అయితే కిందకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం బానెట్ ఓపెన్ చేసుకున్నాం, ఇంజిన్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ఇంజిన్ చూసుకుంటే ఈ టైప్లో వస్తుంది. 998 cc అనమాట, 1 లీటర్ ఇంజిన్ అని చెప్పాను కదా. పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంటుంది, దీంట్లో డీజిల్ ఆప్షన్స్ అయితే ఏం లేవు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి టర్బో పెట్రోల్తో వస్తుంది. అండ్ 1 లీటర్ ఇంజన్లో మెయిన్గా 3 సిలిండర్ వస్తుంది. దీంట్లోనే మనకి 1.5 లీటర్ ఇంజన్ కూడా ఉంది కదా, ఆ ఆప్షన్ ఒకవేళ మీరు చూస్ చేసుకుంటే దాంట్లో 4 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. పవర్ అండ్ టార్క్ ఫిగర్ చూసుకుంటే కనుక 115 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే 115 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 178 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా వోక్స్వ్యాగన్ టైగన్ గురించి, టైగన్లో 1 లీటర్ ఇంజన్ గురించి, మెయిన్గా ఈ కార్ గురించి, GT లైన్ కొత్తగా వచ్చింది, ఇది కొత్తగా వచ్చిన వేరియంట్ గురించి డీటెయిల్ వాకర్ అండ్ వీడియో, ఎక్స్టీరియర్ యాజ్ వెల్ యాజ్ ఇంటీరియర్ అంతా కూడా. అండ్ ఇప్పుడు మెయిన్గా ఒక పాయింట్ అయితే మీకు చెప్పాలి. రాజమండ్రిలో ఉన్న మోడీ వోక్స్వ్యాగన్ షోరూంలో మనకి ఇప్పుడు ఒక ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆఫర్ అయితే నాకు పర్సనల్గా మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అనిపించింది. అదేంటంటే 4 years వరకు మనకి సర్వీసెస్ ఏవైతే చేస్తామంటే పర్ సర్వీస్ వచ్చేటప్పటికి మనకి 13,000 వరకు ఛార్జ్ అయితే అవుతుందన్నమాట నార్మల్గా, అంటే కొంచెం అటు ఇటులో ఉండొచ్చు. బట్ ఆ 13,000 అనేది మనకి ఫ్రీ ఇస్తున్నారు, అది కూడా 4 సర్వీసుల వరకు. సో అలాగే మనం చూసుకుంటే మనకి చాలా సేవ్ అయితే అవుతుందన్నమాట 13,000 లెక్కలో పర్ సర్వీస్ వచ్చేటప్పటికి. అండ్ నార్మల్గా మనం కార్స్ అవి చూసుకుంటే 10,000 కిలోమీటర్స్కి ఒక సర్వీస్ అయితే వస్తుంది. బట్ దీంట్లో మనకి 15,000 కిలోమీటర్స్కి ఒక సర్వీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, అంటే మీరు ఒకవేళ ఏదైనా కార్ తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకుని వేరే కార్ మీరు పర్చేస్ చేద్దాము అనుకుంటే అవి కూడా 60,000 నుంచి 80,000 వరకు మనకి ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గరే కాదు, ఈవెన్ మీరు బయట ఒకవేళ సేల్ చేసినా సరే ఆ డాక్యుమెంట్స్ అవి తీసుకొచ్చినా ఏదైనా దీంట్లో ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, మనకి 4 years వరకు మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు.
అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ డైరెక్ట్గా ఫీల్ అవ్వాలనుకున్నా, లేదంటే దీంట్లో కలర్స్ అవి వచ్చి మీరు డైరెక్ట్గా చూసుకోవాలనుకున్నా, దీంట్లో యాక్సెసరీస్ అవి యాడ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఈఎంఐ ఫెసిలిటీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా కూడా మన రాజమండ్రి NH16 అంటే మనకు తెలుసు కదా, మన బిలౌడ్ హైవే చెన్నై కలకత్తా హైవేకి పక్కనే ఉంటుంది ఇది వోక్స్‌వ్యాగన్ షోరూమ్ అనేది. అండ్ ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను విత్ కాంటాక్ట్ నెంబర్తో పాటు డిస్క్రిప్షన్లో నేనైతే యాడ్ చేస్తాను. మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ మీరు కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్గా వచ్చి చూసుకుని ఫీల్ అయ్యి మీరైతే కార్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.